హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కాలీఫ్లవర్ కర్రీ చేస్తున్నాము. ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో. మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చాము. ఎంత బాగున్నాయో చూడండి. కర్రీ కోసము ఇవి ఇలా తీసుకోవాలి. కాలీఫ్లవర్ కర్రీకి ఇలా రెడీ చేసుకోవాలి. వీటిని పచ్చడికి కూడా ఉపయోగిస్తారు. ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ఆనియన్ ఇలా కట్ చేసుకోవాలి. 2 పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకు, 3-4 స్పూన్ నూనె వేసుకొని వేడెక్కాక తాలింపు గింజలు వేయాలి. వేసాక ఆనియన్ వేయాలి. ఆనియన్స్ వేసాక పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాయిల్ చేయాలి. ఇలా బాయిల్ అయ్యాక ఇది ఇలా వేసుకోవాలి. ఇలా దోరగా ఇలా వేయించుకోవాలి. వేయించుకున్నాక ఇలా దోరగా యాగాలి. ఇప్పుడు చిటికుడు పసుపు, చిటికుడు ఉప్పు వేసి ఇలా తిప్పాలి. 2 రెబ్బలు వెల్లుల్లిపాయ వేసుకోవాలి. మళ్ళీ బాయిల్ చేసుకోవాలి కొద్దిసేపు. కర్రీ ఫైనల్కి వచ్చేసేసింది. 1 స్పూన్ కారం వేసుకోవాలి. 2 స్పూన్ సరిపోతే 2 స్పూన్ కారం వేసుకోవచ్చు. ఫైనల్గా కర్రీ రెడీ.